హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన ప్రేమ వాళ్ళు, రామరాజు వాళ్ళు, భద్రావతి వీళ్ళందరూ కూడా గుడికొస్తారు. గుడికొచ్చినప్పుడు పంతులు గారు, అమ్మ నీ గోత్రం ఏంటి అని అడిగితే, నా గోత్రం నీ భర్త పేరు అని అడిగితే నా పేరు చెప్పి తన పేరు చెప్తుంది. ప్రేమ అంటుంది, అదేంటమ్మా పెళ్ళైన అమ్మాయివి, నువ్వు నీ భర్త పేరు చెప్పాలి కదా అని అంటే, నా పేరుతో చేయండి అంటే ఇంకా అసలు అందరూ కూడా షాక్ అయిపోతారు. ధీరజ్ బాధపడతాడు. ఇదేంటిది, నేను ఎంతో ప్రేమించాను కదా, ఇలా మారిపోయిందేంటి ప్రేమ అని అనుకుంటుంది. ఓ పక్క నుంచి భద్రావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అమ్మ ప్రేమ అలా అనకూడదమ్మా, భర్త పేరు చెప్పాలమ్మా అని అంటూ ఉంటుంది. అయినా సరే చెప్పదు. అవసరం లేదత్త అని అనేసరికి షాక్ అయిపోతాడు మన తిరుపతి బాబాయ్, అమూల్య అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి ప్రేమ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అందరూ షాక్ అయిపోయేసరికి ఏం చేయాలో తెలియక ధీరజ్ ఏమీ మాట్లాడ్డు. అదేంటి ప్రేమ అలా అంటావు అని అంటూ నర్మద అంటే, అక్క నాకు అన్నీ తెలుసు అని చెప్తుంది. ఒక పక్క నుంచి నానమ్మ అందరూ కూడా అలా అన్నయ్య అందరూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకా ఎవరు చెప్పినా కూడా వినదు. ఇంకా పంతులు గారు, అమ్మ నీ భర్త క్షేమం గురించి అడుగుతున్నానన్నా కూడా చెప్పదు. నా పేరుతో చేయండి పంతులు గారు అని అనేసరికి ఇంకా పంతులు గారు సరేనమ్మా అని చెప్తాడు. ఇంకా అందరూ కూడా పూజకు నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు. దండం పెట్టుకుంటూ ఉంటే మన పూజ మొదలు పెడతానమ్మా. రామరాజు గారు మీ గోత్రం నామాలు చెప్తారా? ఏమండి నేను ఒక అనాథని, నాకు గోత్రం ఇంటి పేరు ఏమీ లేదు అని అనేసరికి మన భద్రావతి సేన నవ్వుతూ ఉంటారు. నాకు నా నా దేవుడి పేరు మీదే నాకు అర్చన చేయండి అంటుంది. ఓ పక్క నుంచి ఏంటే వల్లి ఇలా ఇలా ఉన్నావు అంటే, సుక్కు నీకేం తెలీదు, ప్రసాదం తింటావా అని చెప్పేసి ప్రసాదం చిన్న పాప తింటుంటే తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటే అలా ఉన్నావు, గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అంటూ సాంగ్స్ పాడితే, ఏమి ఇది గుడే వల్లి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అవునే వాళ్ళు ఏదో చెప్దాం అనుకున్నారు, అది జరగకుండా చేశాను. ఇలాగే ప్రేమ ధీరజ్ కలవకూడదు. అలాగే నర్మదను కూడా ఏదో విధంగా ఇరికించేసి బయటికి గెంటేస్తే ఇంటి మొత్తానికి రాజ్యానికి నేనేనే అని అనేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక ఏదైనా సరే ఎవరేమనుకున్నా సరే ఈ ఇల్లంతా నాదే అని చెప్పేసి మన వల్లి చెప్తూ ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు ప్రేమతో మాట్లాడనివ్వకుండా చేశాను, ఇలాగే చెయ్యాలి అని అంటూ ఓ పక్క నుంచి పూజారి గారు పూజ చేస్తూ దాన్ని హారతి తీసుకోండి రామరాజు గారు అని అంటే, రామరాజు దండం పెట్టుకుని బయటకు వస్తుంటే, చూసావా అక్క వీడొక అనాథ, ఇలాంటి అనాథులందరూ మన చుట్టూ ఎందుకు తిరుగుతారో, ఆ వేదవతిని చేసుకోవల్లే ఇలాంటి వాళ్ళు వీడు చేశాడు, వీడి కొడుకేమో నా మేనకోడల్ని చేసుకున్నాడు, వీళ్ళకొక బతుకు, వీళ్ళకి సిగ్గు శరము ఏమీ లేదు, వీళ్ళదో బతికేనా మీదో బతికేనా అని అనేసరికి, భద్రావతి అని అంటే చాలరా నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు భద్రావతికి అక్కలాగా నేను అన్నయ్యగా పుట్టబట్టే కదా ఇలాంటి అలగా జనంతో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఒరే అని అనేసరికి, ఇంకా ఇది గుడి కాబట్టి నేనేం మాట్లాడకుండా ఉన్నాను అని చెప్పినా కూడా ఏమి, ఇలాంటి వెధవ నీ భార్య నీ కొడుకు కలిపి నా నాయనగోడల్ని ఎత్తికి తీసుకెళ్ళిపోతే ఏమీ చేయలేకపోయినవిడివి, నువ్వు ఒక పెద్ద ఇదివి, నువ్వు పెద్ద మనిషివి అని అనేసరికి ఇంక రామరాజు ఏమీ బాధపడుతూ ఉంటాడు. ఓ పక్క నుంచి మన బుజ్జమ్మ, నర్మద, అమూల్య, ధీరజ్ మాట్లాడుకుంటూ ఉంటాడు. శ్రీరామ అదేంటే ప్రేమతో మాట్లాడదామన్నావు, అసలు మాట్లాడటానికే లేదు, అటు చూస్తేనేమో అసలు అక్క కనీసం మాట్లాడనివ్వట్లేదు. ఎలాగైనా సమ్మ ఇవాళ ఎలాగైనా సరే ప్రేమతో మాట్లాడతాను, నేను ఈ గుడి నుంచి వెళ్ళే లోపల మాట్లాడతానండి మన ధీరజ్ చెప్తాడు. అసలు అక్క వదిలిపెడతలేదు, ఏదో ఎలా నర్మద ఏంటి అంటే, ఆలోచిద్దాం అత్తయ్య కంగారు పడకండి అని చెప్పేసి అంటుంది. ఈ లోపల మన రామరాజు వచ్చి, ఏంటి మీరందరూ ఇక్కడ నుంచి గుసగుసలాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, అక్కడ పూజ జరుగుతుంటే ఇక్కడ నుంచి చూడడం ఏంటి బుజ్జమ్మ, పద అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఓ పక్క నుంచి అమూల్య అంటుంది, నాన్న కొబ్బరికాయలు కావాలంట నాన్న తీసుకొస్తాను. అమ్మ సరిపోతాయి కదా అంటే, లేదు నాన్న ఇంకా కావాలంట, రా అమ్మ తొందరగా రా అని చెప్పేసి అందరూ పూజలో కూర్చుంటారు. మన భద్రావతి అంటుంది, పంతులు గారు పూజ తొందరగా చేయండి వెళ్తాం మేము అని అనేసరికి, అమ్మ ఇది కుంకుమ పూజ, ఉత్తినే చేయడం కాదమ్మా అని అనేసరికి, అక్క కంగారేంటి నీకు, ఆగు అంటూ సేన చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ అలా చూస్తుండగా మన
పంతులు గారు కుంకుమ ఇస్తారు. కుంకుమ ఇస్తే మన నర్మదా సాగర్ కుంకుమ పెడతారు. అమ్మ ఇది సౌభాగ్యానికి అందరూ వాళ్ళ భర్తలతో పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకోండి అంటే అలాగే పెద్దోడుని వల్లి కూడా తీసుకుంటారు. ప్రేమ మట్టికి ధీరజ్ దగ్గర తీసుకోదు. అవసరం లేదు పంతులు గారు. అదేంటి ప్రేమ, అవసరం లేకపోవడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ మన బుజ్జమ్మ అడుగుతుంది. అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పదు వల్లి ప్రేమ. ఇంకా అలా స్టన్ అయిపోతాడు ధీరజ్, ఏమీ మాట్లాడు. ఓ పక్క నుంచి మన విశ్వకు అమూల్యకి సైట్ కొడుతూ ఉంటాడు. చూసావా ఇదంతా మనమే ప్లాన్ చేసాం అని చెప్తూ ఉంటాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. కానీ ప్రేమ దేవుని ధిక్కరించి భర్త పేరు చెప్పకుండా, భర్త ఆశీర్వాదం తీసుకోకుండా, ఆ సౌభాగ్యం ఫలం లేకుండా చేయడం బట్టే ధీరజ్కి రేపొద్దున ప్రమాదం జరుగుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్